మేడిగడ్డకు టెంపరవరీ రిపేర్లు, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కార్ నిర్ణయం. జూన్ 15 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం. పనులు ప్రారంభించేందుకు L&T ఏర్పాట్లు. 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ మేడిగడ్డ అనేది కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు? అప్పుడే దానికి రిపేర్లు ప్రారంభించారు. పిల్లర్లు భూమిలోకి కుంగిపోవడం జరిగింది. అంటే ప్రజాధనానికి వాల్యూ లేదా? అంటే మన ప్రజాధనం ఎన్ని వందల కోట్ల ప్రజాధనం వృధా అయినట్టేగా. దాన్ని రిపేర్ చేయడం కోసం 200 కోట్లు కేటాయిస్తుంది. అంటే 200 కోట్లు అనేది పూర్తి పరిష్కారం కోసం కాదు. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఈ వర్షాలు వస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయో, వాటర్ వస్తే దాని పరిస్థితి ఏంటి, ఉన్నది కూడా పుట్టుకట్టదేమో అని చెప్పి భయపడి దాన్ని కాపాడటం కోసం కేవలం ఒక 200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి, అది అంచనా మాత్రమే, ఎక్కువైనా అవ్వచ్చు, 200 కోట్లు కూడా మించవచ్చు. దాన్ని కాపాడటం కోసం మళ్ళీ ఒక 200 కోట్లు అంచనా వేసి ఆ 200 కోట్లు కేటాయించడం జరిగింది ఈ మేడిగడ్డకు. తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడాల్సిన విషయం ఇది. మన డబ్బుతోటి, మన కష్టపడి సంపాదించి దాంట్లో నుంచి పన్నులు కట్టిన డబ్బుతోటి ఈ మేడిగడ్డ నిర్మించింది గత ప్రభుత్వం. ఈ మేడిగడ్డ దీని పరిస్థితి ఇలా తయారైనందుకు మనం అందరం కూడా బాధపడాలి. అది మన సొమ్ముతో కట్టిందే. ఏ నాయకుడు వాడు సొంత డబ్బులతో ఆయన జేబుల నుంచి తీసి కట్టింది కాదు. ఇది తెలంగాణ ప్రజలు కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బులతోటి నిర్మించింది అది. ఈరోజు దానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ నాయకులు చెప్తారు, చిన్న చిన్న రిపేర్లే కదా, చేసుకోవచ్చు కదా, అందులో నీళ్ళు నింపొచ్చు కదా. అది చిన్న తప్పిదమ్మా? అసలు ఎలా అంటున్నారు ఈ నాయకులు? వాళ్ళు సమర్థించుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అసలు మనిషి అనేవాడు నేను ఏ విషయం మీద సమర్థించుకుంటున్నాను, ప్రజలకి మళ్ళీ నేను ఎలా వెళ్ళి ప్రజల దగ్గర నేను ఓట్లు అడుగుతాను, ప్రజల ముందుకు నేను ఎలా వెళ్తాను అనేది ఏ మాత్రం కూడా కొంచెం కూడా లేదు ఇక్కడ ప్రజల నాయకులకి. దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం, చేసిన తప్పుని సమర్థించుకోవడం, కప్పుపుచ్చుకోవడం కోసం మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాల మీద బురద జల్లటం. మీరు కావాలనే నీళ్లు నింపట్లేదు, మీరు కావాలనే ప్రజలకు నీళ్ళు ఇవ్వట్లేదు, మీరు కావాలనే కరెంట్లు తీస్తున్నారు, మీరు కావాలనే రైతులకు నీళ్ళు ఇవ్వక పంటలు ఎండిపోతున్నాయి. అంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసం. ఎంత దారుణమైన విషయం ఇది! తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా ప్రశ్నించాల్సిన విషయం ఇది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ L&Tకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇది వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7వ బ్లాక్లో పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా ఈ బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ చేయాలని ఆదేశించింది. ఈ పనులకు జూన్ 15 కల్లా కంప్లీట్ చేయాలని గడువు విధించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు L&T ఏర్పాట్లు చేస్తుంది. చూడండి, ఇప్పుడు జూన్ జూలై కల్లా ఈ మరమ్మతుల పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి L&T సంస్థకి ఇప్పుడున్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంత స్పీడ్గా, ఇంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలి. వచ్చేది వర్షాకాలం, గోదావరికి ఎక్కువ సంఖ్యలో నీరు వస్తే ఈ పిల్లలు ఇంక కొంచెం కుంగిపోతాయి, దానివల్ల మొదటికే మోసం వస్తుందని భయపడి పనులు త్వరగా పూర్తి చేయాలి అని చెప్పేసి ఆదేశించింది L&T సంస్థకి ఇప్పుడున్న ప్రభుత్వం. బ్యారేజీ 7వ బ్లాక్ చుట్టూ నిల్వ ఉన్న నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్న కాంట్రాక్ట్ సంస్థ. చిన్న ఫోటో వేయడం జరిగింది మనకి ఇక్కడ. ఆ బ్యారేజీలో కొద్దిపాటి నీరు నిల్వ ఉంది. ఆ నిలిచిన నీళ్ళని మోటార్ల రూపంలో బయటకు ఎత్తిపోస్తుంది. ఆ ఫోటోని తీసి వెలుగు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఇది గత ప్రభుత్వం చేసిన పనితీరు. ఎవరు ప్రశ్నించాలి వారిని? ప్రశ్నించే వాళ్ళనేమో ఇది తప్పు పడుతున్నారు, కావాలని మా మీద నిందలు వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి నిదర్శనం ఇది, క్లియర్గా ఈ నిదర్శనం కనబడుతుంది. ఇప్పుడు వెలుగు దినపత్రికలో వేసిన ఈ వార్త ఏదైతుందో ఇది నిజమా కాదా, అబద్ధమా? మీరే చెప్పండి. గత ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వ నాయకులు మీరైనా ఇప్పుడు వివరించండి, ప్రజలకి క్లియర్గా చెప్పండి, ఇది నిజం కాదా? కొంతకాలంగా మీరు చెప్తున్నారు కదా, మేము టీవీలలో పేపర్లలో చూపెట్టిందంతా అదంతా కరెక్ట్ కాదు, అంత పెద్ద డ్యామేజ్ ఏం లేదు, అది చిన్న చిన్న పనులే, వీటిని మరమ్మతులు చేసుకోవచ్చు అని మీరే చెప్తున్నారు కదా.
ఓన్లీ అంచనా వ్యయమే 200 కోట్లు ఉంటే ఇంకా అంతకంటే పెరగొచ్చేమో చెప్పలేం.